ఇప్పుడున్న ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్, ఓకే, అండ్ ఓకే శోభను ఈ హ్యాడ్ ఎ హిట్. తర్వాత తక్కువ అందరూ నోన్ యాక్టర్స్ గెటప్ సీన్ వాళ్ళంతా ఉన్నారనుకోండి. వాజ్ ఇట్ రియల్లీ వైబుల్ ఫర్ యూ అండి? ఆ బడ్జెట్స్ అవి హ్యాండిల్ చేయడానికి వర్ యూ నాట్ స్కేర్డ్ ఆర్ ఎఫ్రేడ్ ఆఫ్ ఇట్? ఇంత బడ్జెట్టా? ఎందుకంటే విఎఫ్ఎక్స్లు చాలా దారుణంగా అవి తినేస్తున్నాయి ప్రాజెక్టుల్ని అని మధ్య గోల పెట్టారు ప్రొడ్యూసర్స్ నా ఇంటర్వ్యూస్లోనే. వాళ్ళు ఎంత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎంత మార్కింగ్ ఇస్తారో, ఎంత అంటే అంత ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అదే పొజిషన్ మీకు కూడా? యూ ఆల్సో ఫేస్డ్ ది సేమ్ ప్రాస్పెక్ట్ విత్ దెమ్? నో, మై విఎఫ్ఎక్స్ టీమ్ వాజ్ వెరీ వెరీ it was such a they worked very well with us. Intact. Sir. Very intact. Whatever we told in the morning, and there was very clear communication from our side to them or from their side to us. Green Gold and a company tho chesamu. Murli Manohar. His first film was Anji. Hey. And intern, I think he started off. Of course, he must be intern. Then Anji. దాని తర్వాత హీ వర్క్ ఫర్ అరుంధతి, దాని తర్వాత హీ వర్క్ ఫర్ కల్కి కూడా చేశారు. ఐ మీన్ కల్కి చాలా మంది చేశారు. దిస్ క్లియర్ కమ్యూనికేషన్. లాస్ట్లో మేము విఎఫ్ఎక్స్ చేయొద్దు అనుకొని ఏదో ఒకటి రెండు సరే విఎఫ్ఎక్స్తో కుదురుతా అంటే హీ వుడ్ టెల్ దట్ యునో దిస్ వుడ్ బి ఎక్స్ట్రా, అండ్ వీఆర్ నాట్ స్టూపిడ్ టు ఆస్క్ సేయింగ్ సార్ ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ చేయండి సార్, కానీ అదే బడ్జెట్లో చేయండి అని. కమ్ ఆన్. సో వీ నో మేము ఏం ఇస్తున్నాము, వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్లారిటీగా ఉన్నాము అనేది. దట్ వాస్ సంథింగ్ దట్ ఐ వాస్ వెరీ షూర్ ఆఫ్ ఫ్రమ్ ది బిగినింగ్. మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసుకున్నాం నారాయణ, ఇంకా దాన్ని మించింది అందుకనే మాకు వర్క్ అయింది. అండ్ కమ్యూనికేషన్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్లియర్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ ఆఫీస్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ దట్ వీ డూ. అది మీకు చాలా పెద్ద వర్క్ అయింది. ప్లస్ పాయింట్ ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చి నేను అరకతో మాట్లాడలే అంటే మీకు 3 business days పట్టదు, మధ్యాహ్నం కల్లా మాట్లాడచ్చు. అవునా? గుడ్. మీరు అది అలా మెయింటైన్ చేస్తే అదే ఇవన్నీ కూడా ఐ నో ఇట్ లుక్ లైక్ ఓ ఇట్స్ జస్ట్ హర్ సెకండ్ ప్రాజెక్ట్ సో షీ సేయింగ్ దట్, బట్ honestly I want to continue working this. I don't know how much it will be viable for me to work like exactly like this, but my goal is to work like that. Yeah, stay like this, work like this, keep it as stay tuned and stay as much as a tight family. నేను ఒకటి చెప్పా మా 10 years anniversary అప్పుడు పింక్ ఎలిఫెంట్ నిహారికగా ఐ ఓన్లీ హ్యావ్ 2 families, కొనిడెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ. 2 families that love me. Yes, I understand. That is where your love shared. And I love them. Yeah. That is where your love shared. But అసెస్మెంట్ ఉండాలి. కానీ అంటే మనం అనుకున్నది చాలా సార్లు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, చాలా సార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే. కానీ బట్ ఇందాక మీరు అన్న గిమిక్ అని అది చేస్తే గ్యారంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని. బట్ మనకు ఫండమెంటల్ గా వాట్స్ ఇన్ అవర్ మూవీ అన్నది ఒక అండర్స్టాండింగ్ ఉంది, అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యు ఆర్ ష్యూర్. బట్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది రావడం జరుగుతుంది, ఏం చేయలేక వదిలేసేది ఉంటుంది అనమాట. అంటే మీకు అలా నా దగ్గర ఒక 4 సినిమాలు ఉన్నాయి, రిలీజ్ చేయక అలానే ఉంచింది. 23లో చేసిన సినిమాలు 4-5 సినిమాలు ఉన్నాయంట కదా. సో అది ఏదో చేయాలనుకున్నా అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము. ఓటీటీ అంటే కాదు, అంటే డిజిటల్లో వదిలేస్తాము. వి మే నాట్ సెల్, బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేస్తే కుదరదు. అది అదేంటి? ఎవరు తీసుకోరు కదండి. ఎవరండి బాబా మహానుభావులు మీకు డైరెక్ట్ చేసి పెట్టించిన వాళ్ళు? అలా కదండి. అది అగైన్ ఇట్స్ ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు, అది ఏదో ప్రోగ్రామింగ్ లో ఈజీ మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం, అది ఇందాక అలా వర్కౌట్ కాదని తర్వాత తెలుస్తుంది. అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే, ఎగ్జిక్యూషన్ లో గ్యాప్స్ ఉంటాయి. అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాటా సార్? అందరిది 100%. వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా. అదేలేండి, క్యారీ అయిపోయారు మీరు డెఫినెట్గా. ఇప్పుడు దాని ఎఫెక్ట్ వి హావ్ సీన్ ఇన్ అదర్ మూవీస్ ఆల్సో. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆ కరెక్షన్స్ అయితే తీసుకున్నాం. అదే అంటే అసలు బేసిక్ గా అంటే విఎఫ్ఎక్స్ టీమ్స్ ని హైర్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందా,
లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కాదండి, మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఒకటి ఫండమెంటల్ కంటెంట్ ప్రాబ్లం. అంటే మనం ఏం చేస్తున్నాము, అది ఎందుకు చేయాలా, అదొకటండి. కానీ ఈ మధ్య అదేదో బుక్ అయిపోయిన రెవెన్యూ రియలైజ్ చేసుకుందాం అన్నది ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి థియేటర్లోనే సంపాదించాలంటే అప్పుడు మనకంటూ సాటిస్ఫై అవ్వాలి కంటెంట్. పేరు వస్తుంది, దానివల్ల డబ్బు వస్తుంది. ఏది థియేటర్లో వర్కౌట్ అయితే, థియేటర్లో వర్కౌట్ అవుతుంటే మీరు పెట్టిన డబ్బు బ్యాక్ వస్తుంది, పెట్టిన డబ్బు వస్తుంది, పేరు కూడా వస్తుంది, పేరు ఆటోమేటిక్ వస్తుంది. కోర్స్. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది. అంటే మనం జనరల్గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడినాం ఇప్పుడు దాకా. అవునండి. ఇప్పుడు స్పెసిఫిక్గా విఎఫ్ఎక్స్లోకి వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నా సార్, నేను మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి, అంటే నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ ఫండమెంటల్గా ఈ ఇండస్ట్రీలో ఒక ఈ కరప్షన్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. విఎఫ్ఎక్స్లో కూడా ఇట్స్ ఎ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారీడ్ అవే. నెక్సెస్ అది ఒక, అంటే అందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే మాఫియా నెక్సెస్ మాట చాలా మందికి అర్థం కాదు. మాఫియా అయితే బాగా అర్థం. 100%. ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ. దే క్రియేట్ దట్ అంటే ఫోబియా టు ద పీపుల్. అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు. ప్రొడ్యూసర్ హ్యాస్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు డూ విఎఫ్ఎక్స్. చాలా వాటిలో లేదు కంట్రోల్, విఎఫ్ఎక్స్లో అసలు లేదు, జీరో. అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్. నేను డైరెక్ట్గా చెప్పాను, ఇప్పుడు కార్తికేయ 2 టైంలో అంటే నాకు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ టు కవర్ అండ్ డెక్కన్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తాం. అవునండి. సో అంటే టుడే వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. అంటే నంబర్ 1కి నంబర్ 2కి చాలా డిస్టెన్స్ ఉంది. బట్ ఎంపీసీ అన్న కంపెనీ వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ బికాజ్ ఈ హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడి నుంచి వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది 24-25లో. దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ముంబైలో డీనేగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీ. వాళ్ళ తర్వాత వీ కెన్ సే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని. అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది. ఓకే. 2 years బ్యాక్ నేను చేసిన సినిమాలు అంటే కార్తికేయ 2 వచ్చి 3.5 years బ్యాక్ వెళ్తుంది. బ్రో వచ్చి 23 జూలైలో డెలివరీ అయింది. అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎ సే ఆన్ అవర్ ఓన్ వర్క్, దో హ్యావ్ ఎ స్టూడియో. There is a VFX supervisor who comes and says వాడికి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తాడు వర్క్. అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ, వాడు ఏమి ఇస్తే అది. అంటే జనరల్గా ఒక ఐడియా ఏమంటే అందరికీ అర్లీగా వేస్తే 100 కరెక్షన్స్ చెప్తారు, లాస్ట్ డే వేస్తే ఏమి ఇస్తే అది తీసుకుంటారు. ఓ చాలా డేంజరస్ కదా సార్ అది. ఆ సిచ్యువేషన్ డేంజరస్ కదా.